హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైట్ బడీ. అండ్ ఈరోజు ఏంటి అంటే మన తెలంగాణ ఐసెట్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ రివైజ్డ్ డేట్స్ అనేవి వచ్చేసాయి. అండ్ మనకు తెలుసు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే అయిపోయింది. అండ్ ఈ డేట్స్ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ అయితే రివైజ్ అయ్యాయి. అండ్ ఆ డేట్స్ ప్రకారం మనం ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలనేది ఇక్కడ మనకి డీటెయిల్ షెడ్యూల్ అయితే ఉంది. సో దానికోసం ఇక్కడ మనం క్లిక్ చేస్తే రివైజ్డ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీని ప్రకారం మనకి ఏంటి అంటే సెకండ్ ఫేజ్ అనేది మనకి 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ప్రాసెసింగ్ ఫీ పే చేయలేదో, సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ 15th రోజు అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాలి. దెన్ వాళ్ళు ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ప్రాసెసింగ్ ఫీ పే చేశారో స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేయలేదో వాళ్ళు కూడా ఇక్కడ చేయొచ్చు. ఆ తర్వాత ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ అలాట్ అవ్వలేదో, లేదంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యి సెకండ్ ఫేజ్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెకండ్ ఫేజ్లో మనం వాళ్ళు ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో వాటికి డేట్స్ ఏంటి అంటే 16 అండ్ 17. ఆ తర్వాత మనకి ఈ 2 డేస్లో 16 to 17 ఆ 2 డేస్లో మనం కాలేజెస్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం సెకండ్ ఫేజ్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ 17th రోజు మనకి ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఇంకా ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు కావాల్సిన కాలేజెస్ని అయితే ఇక్కడ చూస్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా 17 తర్వాత అలాంటి ఆప్షన్ అయితే ఉండదు. దెన్ మనకి 20 బిఫోర్ మనకి ఎవరెవరికి ఏ కాలేజెస్ అలాట్ అయ్యాయి అనేది లిస్ట్ అయితే మనకి వస్తుంది ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం. అండ్ వచ్చేసి మనం ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్కి కాలేజెస్ అలాట్ అయ్యాయో సో వాళ్ళు 20 నుంచి 22 వరకు ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్నవాళ్ళు అండ్ ఎవరైతే ఇక్కడ సెకండ్ ఫేజ్కి వెళ్తారో సో వాళ్ళందరూ, అంటే సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఇక్కడ కాలేజెస్ అలాట్ అయ్యాయో సో వాళ్ళందరూ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే మనకి ఫస్ట్ ఫేజ్లో అయినా సరే సెకండ్ ఫేజ్లో అయినా సరే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో కాలేజ్లో రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ 22 అండ్ 23rd డేట్స్లో అయితే కాలేజ్ డేస్లలో రిపోర్ట్ చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్ మనకి రీషెడ్యూల్ ఇన్ఫర్మేషన్, అది సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన తెలంగాణ ఐసెట్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.